మన ప్రేమ ఎంత మధురం. అను 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 నిన్నే అను 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 నిన్నే అను అను బస్ ఆపమను అను బస్ దిగు అను బస్ ఆపను బస్ ఆపు అను బస్ ఆపను బస్ ఆపు అను అను ఎవరు సార్ మీరు? బస్ ఎందుకు ఆపారు? అను బస్ దిగో అను ఎవరు సార్? అను చెప్పేది నీకే బస్ దిగో గొడవేంటి కండక్టర్ గారు? బస్ ఎందుకు ఆపారు? ఇక్కడ అను అంటే ఎవరమ్మా? అను బస్ దిగో కండక్టర్ గారు బస్ వెళ్తుందా లేదా? వెళ్తుందమ్మా, ఒక్క నిమిషం. అను ఆయన నాకు తెలుసండి. నేను వైజాగ్ వెళ్ళాలని చెప్పండి. ఏంటి సార్, మీ గొడవ ఏమైనా ఉంటే బస్ ఎక్క ముందు చూసుకోవాలి. ఇలా మధ్యలో బస్ ఆపి ప్యాసింజర్లను ఇబ్బంది పెడితే ఎలా? ఓకే బస్ మూవ్ చేయండి, నేను వస్తాను. అను ఇటు చూడను. అను మాట్లాడు. ఎందుకు వచ్చారు సార్? నిన్ను వెనక్కి తీసుకెళ్ళడానికి. నేను వైజాగ్ వెళ్తున్నాను. నాకు అక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయింది. నాకు అలాంటి ఆర్డర్స్ ఏం రాలేదు. అరే నేనే స్వయంగా వచ్చాను కదా. నా బాస్ మీరా మ్యామ్. నేను మ్యామ్ కింద వర్క్ చేస్తున్నాను. ఆ మీరా కూడా నేనే బాస్ని. అయితే మీరా మ్యామ్కి చెప్పండి. ఏం చెప్పాలి? నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేశానని. ఇది అందరికీ తెలియాల్సిన అవసరం లేదను. ఎందుకు తెలియకూడదు సార్? నాకు ట్రాన్స్ఫర్ అయిందని, అదే మీ భాషలో ప్రమోషన్ వచ్చిందని అందరి ముందు సెండ్ ఆఫ్ పార్టీ ఇచ్చారు కదా. అందరికీ అది తెలిసినప్పుడు ఇది కూడా తెలియనివ్వండి. అది వేరు ఇది వేరు. రెండింటికి తేడా ఏంటి సార్? నన్ను ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు?
మళ్ళీ ఆ ట్రాన్స్ఫర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారు? చెప్పండి సార్. అన్నా, సాయంత్రం డ్యూటీ అయిపోయాక సెకండ్ షో సినిమాకి వెళ్దామా? సార్ కాల్ చేస్తారేమో. ఓ అవునా. సార్ మళ్ళీ నువ్వు ఎక్కడున్నావేంటి? సార్ ఎక్కడ? సార్ కార్ కేసు తీసుకుని వెళ్ళిపోయారు సార్. ఎక్కడికి వెళ్ళారు? తెలీదు సార్. సారే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇడియట్! సార్ డ్రైవ్ చేసుకోవడానికి నువ్వెందుకు ఇక్కడ? సార్తో పాటు వెళ్ళాలి కదా. నాట్ రీచబుల్. ఎఫ్ఎం సార్, మీరా మేడం ఉన్నారా, వెళ్ళిపోయారా? మేడం క్యాబిన్లోనే ఉన్నారు సార్. వెళ్ళడానికి లేట్ అవుతుందని చెప్పారు. మళ్ళీ సార్. సార్ నీకు కాల్ చేస్తే నాకు కాల్ చేసి చెప్పు. ఓకే సార్. మీ మౌనంలో నేను సమాధానం వెతుక్కోలేను సార్. చెప్పండి. అను, బస్ దిగి మాట్లాడుకుందాం. నేను దిగను సార్. వెనక్కి కూడా రాను. నీకోసం నేను ఇంత దూరం వస్తే నువ్వు ఇలా బిహేవ్ చేస్తావా? నేనేం రాంగ్గా బిహేవ్ చేయట్లేదు సార్. మీరు నాకు అప్పగించిన బాధ్యతని నెరవేర్చడానికే వెళ్తున్నాను. ఇక నుంచి నీ జాబ్ హైదరాబాద్లోనే. వైజాగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు సార్? మీరు నాకు ఇచ్చిన ప్రమోషన్ వాపస్ తీసుకుంటున్నారా? ఆ ప్రమోషన్కి నేను డిజర్వ్ కాదని నన్ను డిమోషన్ చేస్తున్నారా? కారణం అది కాదను. అయితే అసలు కారణం ఏంటో చెప్పండి. అను ప్లీజ్. ప్యాసింజర్స్ అందరూ నిద్రపోతున్నారు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు. పద, బస్ దిగి మాట్లాడుకుందాం. అంతే సార్. మీరెప్పుడు సమాజం గురించి ఆలోచిస్తారు. నా గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తారు. నీ గురించి ఆలోచించబట్టే కదా నీ వెనకింతదు. ఏంటి సార్ ఆగిపోయారు? చెప్పండి. ప్లీజ్ అను, నా మాట విను. వినాలనే ఉన్నాను సార్. మీరు నా గురించి ఏం ఆలోచించారో మీరు చెబితే నేను వినాలనే ఉన్నాను. చెప్పండి సార్, ఏం ఆలోచించారు నా గురించి? నన్ను మళ్ళీ వెనక్కి తీసుకెళ్లాలని మీకెందుకు అనిపించింది? సెండ్ ఆఫ్ పార్టీలో నాకు బొకే ఇవ్వడానికి కూడా మనసొప్పని మీరు ఇప్పుడు నా కోసం స్వయంగా ఎందుకు వచ్చారు? వీటికి ఆన్సర్ చెప్పండి సార్, వింటాను. సార్ టికెట్ తీసుకోండి సార్. మేము దిగిపోతాం. అయితే దిగిపోండి. డ్రైవర్. లేదన్నా, నేను దిగట్లేదు. ఆయనే దిగిపోతారు. నువ్వు దిగకపోతే నేను దిగను. దిగకపోతే టికెట్ తీసుకోండి సార్. దిగిపోదామను. సారీ సార్. త్వరగా తేల్చుకోండి సార్. ఇదేం సిటీ బస్ కాదు. బస్సులో ఉండాలంటే డబ్బులు ఇవ్వాలి. సార్ ఇంట్లోనూ లేరు, ఆఫీస్లోనూ లేరు. డ్రైవర్ లేకుండా కార్ తీసుకుని వెళ్ళిపోయారని చెప్తున్నారు. ఎక్కడికి వెళ్లారు? అదే తెలియట్లేదు మీరాజీ. సార్ కాల్ చేస్తుంటే రీచ్ అవ్వట్లేదు. ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉన్నారు జెండే? సార్ సెక్యూరిటీ చూసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఇందాకే సార్ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వచ్చాను. మళ్ళీ బయటకు వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు.
సార్ యాజ్ యూజువల్కి వెళ్ళే ప్లేస్లని ఎంక్వైరీ చేశాను. ఏ ప్లేస్కి సార్ రాలేదంట. ఏంటి చెండే, ఆ దిష్టి బొమ్మ ట్రాన్స్ఫర్ అయి వైజాగ్ వెళ్ళిపోతుందని హ్యాపీగా ఉన్న టైంలో పెట్టకుండా సర్వ్ మిస్ అవ్వడం ఏంటి? ఒకవేళ ఆర్య అను కోసం వెళ్ళుంటాడా? ఓడిపోయింది అను కాదు, నేను. ఓడిపోయిన నన్ను గెలిపించి గెలిచిన తను ఓటమిని యాక్సెప్ట్ చేసి వైజాగ్ వెళ్ళిపోతుంది. స్టిల్ నాట్ రీచబుల్. మీరాజీ, అనుని వైజాగ్ ఎలా పంపిస్తున్నారు? దాని ఫేస్ కి ఫ్లైట్ లో పంపించాలా ఏంటి? బస్ టికెట్ బుక్ చేయమని చెప్పాను. ఆ ట్రావెల్స్ వాళ్ళ డీటెయిల్స్ మీ దగ్గర ఉన్నాయా? ఎందుకు అడుగుతున్నారు? ఆ డీటెయిల్స్ ఉంటే ఇమీడియట్గా నాకు సెండ్ చేయండి. జెండేజీ, ఎక్కడికి వెళ్తున్నారు? సార్ కోసం మీరాజీ. సార్ ఎక్కడున్నారో తెలిసిందా? తెలుసుకోవాలి. ఆ పని మీద వెళ్తున్నాను. ఓ, జెండేజీ, సార్కేం కాదు కదా? డోంట్ వరీ మీరాజీ. నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు సార్కేం కానివ్వను. సార్ ఎక్కడున్నా సేఫ్గా తీసుకొస్తాను. ఏదైనా అప్డేట్ తెలిస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. షూర్. ఆ బస్ డీటెయిల్స్ అర్జెంట్గా నాకు పంపించండి. హలో మేడం చెప్పండి. అను కోసం బుక్ చేసిన వైజాగ్ బస్ డీటెయిల్స్ జెండేకి వెంటనే పంపించండి. అలాగే మేడం. ఏంటి తను? నేను నిన్ను హైదరాబాద్కి తీసుకెళ్లాలని వస్తే నువ్వు నన్ను వైజాగ్కి తీసుకెళ్తున్నావా? ట్రాన్స్ఫర్ నాకు కానీ మీకు కాదు సార్. మీరు ఇప్పుడే బస్ దిగి వెళ్ళిపోవచ్చు. ఒక్కడిని తిరిగి వెళ్ళడానికి రాలేదను. బాస్గా చెప్తున్నాను, బస్ దిగుతావా లేదా? ఈ బస్ ఎక్కించిందే మీరు సార్. ఇప్పుడేమో దిగమంటున్నారు. ఎందుకు దిగాలో కారణం చెప్పనంటున్నారు. అంతా మీ ఇష్టమేనా? నాకు కూడా ఇష్టాలు ఉంటాయి సార్. నా ఇష్టపూర్వకంగానే నేను వైజాగ్ వెళ్తున్నాను. మరి సెండ్ ఆఫ్ పార్టీలో వైజాగ్ వెళ్ళడం ఇష్టం లేదన్నావు. నన్ను దూరంగా పంపించడం మీకు ఇష్టమైనప్పుడు నా ఇష్టంతో పనే ఉంది సార్. ఆఫ్టర్ ఆల్ ఎంప్లాయీని. బాస్ ఏం చెప్తే అది చెయ్యాలి కదా. నేను ఎప్పుడైనా నిన్ను ఎంప్లాయ్గా చూశానా? మరి ఎలా చూసారు? అను, ఇప్పుడే కదా నువ్వు బాస్ ఏది చెప్తే అది చేయాలన్నావు. బాస్గా చెప్తున్నాను, పద బస్ దిగి వెళ్దాం. తప్పించుకోకండి సార్. నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవను, అర్థం చేసుకో. సార్, నేను ఎంప్లాయీని మాత్రమే కాదు, ఫైనల్ ఇయర్ డిగ్రీ స్టూడెంట్ని కూడా. రేపు ఎగ్జామ్కి క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ రాయకుండా అర్థం చేసుకోండి అని రాస్తే నేను గ్రాడ్యుయేట్ అవ్వను సార్. ఫెయిల్ అవుతాను. నేను చెప్తుంది నీ డిగ్రీ గురించి కాదను, నీ లైఫ్ గురించి. ఎస్ సార్, లైఫ్లో జరుగుతుంది కూడా అదే కదా. మీరు నాకు ప్రమోషన్ ఇచ్చారు, నేను మీకు ఛాలెంజ్ ఇచ్చాను. ఆ ఛాలెంజ్లో నేను ఓడిపోయాను. అందుకే నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను. ఓడిపోతే నేను ఇదే కదా సార్ చెయ్యాలి. నువ్వు ఓడి ఒకవేళ నేను అమ్మా నాన్నలకి దూరం అవుతానని నా మీద జాలి పడి నా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేశారేమో. కానీ పందెంలో ఓడిపోయాక కూడా అన్న మాటని తప్పి వెనక్కి రావడానికి నా మనస్సాక్షి ఒప్పుకోదు సార్. మీరు మీ మనసుకి ఏమి చెప్పుకోకపోవచ్చు, కానీ నేను నా మనసు చెప్పింది వింటాను సార్. అంటే నేను చెప్పింది వినవా? పందెంలో నేను గెలిచాను.
మీ మనసులో మాటని వినాలని ఆశపడ్డాను సార్. అది నా చేయి జారింది. అందుకే వెళ్ళిపోతున్నాను. వెనక్కి వెళ్దామని చెప్తున్నాను కదా, ఇప్పటికే చాలా దూరం వచ్చాం. అవును సార్, ఇప్పటికే చాలా దూరం వచ్చాం. వెనక్కి వెళ్ళలేం. ఆ, నేను తీసుకెళ్తాను. మీరు నన్ను తీసుకెళ్లాల్సింది ముందుకు సార్, వెనక్కి కాదు. నీకు అర్థం కావట్లేదాను? నాకు అర్థమైంది సార్. నేనేమంటున్నానో మీకు అర్థమైందా? నా బాధ మీకు తెలుస్తుందా సార్? సుబ్బు, ఏం సుబ్బు, నిద్ర పట్టడం లేదా? లేదు పద్దు, కళ్ళు మూసుకున్నా బుజ్జమ్మే గుర్తొస్తుంది పద్దు. ఇన్నాళ్ళు మన బుజ్జమ్మ లేకుండా ఒక్కరోజు కూడా ఉన్నది లేదు. ఈ రోజు నుంచి అలవాటు చేసుకోవాలి. చాలా బాధగా ఉంది పద్దు. అను పెళ్ళై అత్తగారింటికి పోతే అప్పుడు కూడా మన ఇద్దరమేగా సుబ్బు. అది వేరు ఇది వేరు పద్దు. బుజ్జమ్మకు పెళ్లి చేసి అత్తగారింటికి సాగనంపటం అనేది కొన్ని రోజుల పాటు జరిగే కార్యం. బుజ్జమ్మ దూరం అవుతుందన్న బాధ నెమ్మది నెమ్మదిగా అలవాటు చేసుకుంటాం. కానీ ఇలా హఠాత్తుగా వెళ్ళిపోతే ఎలా తట్టుకునేది? ఏంది సుబ్బు చిన్నపిల్లాడ్లా? ఊరుకో, యాడవుకు సుబ్బు. అయినా బుజ్జమ్మ ఎందుకు ఇలా చేసింది పద్దు? పక్కింటికి వెళ్ళాలన్నా నాన్న ఫలానా చోటుకి వెళ్తున్నానని నాతో చెప్పి వెళ్ళేది. అలాంటిది అంత దూరం వెళ్తూ కనీసం ఒక్కరోజు ముందైనా చెప్పలేదు పద్దు. హఠాత్తుగా వచ్చిన ప్రయాణం సుబ్బు. ముందుగా తెలుసుంటే అను చెప్పకుండా ఉంటుందా? బుజ్జమ్మ చాలా పెద్దదైపోయింది పద్దు. మనతో చెప్పకుండా తనే పెద్ద పెద్ద నిర్ణయాలు తీసేసుకుంటోంది.